గాయస్ ఇప్పుడైతే టైం అరౌండ్ 12:30 అట్లా అవుతుంది. అందరు నిద్రపోతున్నారు కింద. మా అమ్మ మా నాన్న ఇద్దరు, నేనేమో వర్క్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో ఇప్పుడైతే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంది. కిందికి నేను అడుగు పెడితే చాలు వాళ్ళు తలుపు కొడతారు, అంటే తలుపు తీసి ఏమి అట్లా అడుగుతారు అనమాట. సో మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం. లెట్స్ గో. ఓ మై గాడ్, నన్ను నేనే చూసుకొని భయపెడతానా? అక్కడి నుంచి మా నాన్న వచ్చాడనుకో నా గుండె ఆగిపోతుంది, ఎందుకంటే మా నాన్న ఇంకా మేలుకొనే ఉన్నాడు కాబట్టి. ఇదొక్క ఐస్ క్రీమే మిగిలింది, దీన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. సో సక్సెస్ఫుల్గా ఐస్ క్రీమ్ కూడా తినేసాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. చెప్పడం మర్చిపోయాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. మీరు కనుక నా ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఈజ్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఇదైతే లాస్ట్ డే ఆఫ్ స్టేయింగ్ ఇన్ హోమ్ అనమాట. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా వీడియో చూసేయండి. సీత, ఏంది అసలు? సో దీని క్లారిఫికేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను. ఎందుకు వీడియోలో ఉండే ఆడియోనే పెట్టలేదు అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉండింది అనమాట. సో డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ పోస్ట్ చేయలేను కాబట్టి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఏంటి అంటే ఇది చాలా పొళ్ళన్నీ యాడ్ చేసి చెట్లకు ఎరువులాగా పడతారనమాట. ప్రతి నెలకు ఒకసారి సీత అయితే పడతా ఉంటుంది. అండ్ ఇదేంటంటే దీంట్లో వచ్చేసి పాస్పరస్, యూరియా, తర్వాత వేప పొడి, ఇలా చాలా పొళ్ళు యాడ్ చేశారు. ఏమంటారు, ప్లాంట్కి మంచిగా గ్రోత్ రావడానికి, హెల్తీగా ఉండడానికి, అండ్ ఆల్సో ఏమైనా పురుగు పట్టినా పోవడానికి. దాని గురించి మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో కావాలంటే నేను చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే జస్ట్ నేను బయటికి రాగానే ఇలా జరుగుతూ ఉంటే సరే ఒకసారి చూపిద్దాం వీడియో అని చెప్పి చూపిస్తూ ఉండినాను అనమాట. ఇలా ప్రతి ఒక్కటి నీట్గా ఉన్న పొళ్ళన్నీ మిక్స్ చేసేసి చెట్లకు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పడతా ఉంటుందన్నమాట. పట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తుంది, సో దట్ ఆ ఉన్న మాన్యూర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ సీత మిక్స్ ఏం చేస్తూ ఉండిందంటే ఏదో పోవాకు పొడి అంట, నాకు కూడా క్లారిటీగా తెలీదు. పోవాకు పొడి మిక్స్ చేస్తాను అని చెప్తా ఉండింది. సో ఏం చేస్తారంటే బేసిక్గా మా డాడీ అన్నీ కావాల్సిన పొళ్ళు అన్నీ ముందే తెప్పించేసి పెడతారనమాట. పెట్టిన తర్వాత ఎప్పుడైతే నెలకు ఒకసారైనా లేదంటే ఇంకా ఒకవేళ కొంచెం ముందే కావాలన్నా దానికంతా నీట్గా ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటారు. ఇంకా అదంతా ఓపెన్ చేసి ఎంత కావాలి అంత యూజ్ చేసుకొని ఇంకా మిగిలినదంతా ఆ సైడ్ పెట్టేస్తారు. అయిపోయినప్పుడు డాడీకి అలా ఇంటిమేట్ చేస్తే డాడీ మళ్ళీ తెప్పించి పెడతాడనమాట. సో అదైతే ఎవ్రీ టైం గార్డెనింగ్కి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ది మోర్ వీ టేక్ కేర్ ఆఫ్ ది ప్లాంట్స్, ది మోర్ ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ ఇట్ గివ్స్ అన్నట్లు. మనం ఎంత మంచిగా దాని గురించి కేర్ తీసుకుంటామో అంత మంచిగానే మనకు ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఇవ్వడము, లేకపోతే చెట్లు హెల్తీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అందుకే ఎక్కువ కేర్ తీసుకుంటారు గార్డెనింగ్కి సంబంధించింది అయితే. అందుకే సీత కూడా బాగా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటుంది. నెలలో ఖచ్చితంగా ఒక రోజు అయితే పూర్తిగా దీని గురించే అని చెప్పి కూర్చుంటారనమాట. ఇలా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి. ఇక్కడైతే మొత్తం ఆ ఉన్న పొళ్ళన్నీ మిక్స్ చేస్తూ ఉంది. నాకు కూడా నిజంగానే క్లారిటీగా పొళ్ళు ఏంటివి అనేది తెలీదు. బట్ చెప్పడం వరకైతే పాస్పరస్, యూరియా, అండ్ తర్వాత వేప పొడి, అండ్ ఏదో గోవాకు పొడి, ఏదో సంథింగ్ ఏదో పొడి చెప్పింది. ఆ నాలుగైతే నాకు తెలుసు. ఇంకా ఏవో మిగిలిన పొళ్ళు కూడా యాడ్ చేసినది. మీకు క్లారిటీగా కావాలి అంటే నేను దాని గురించి కనుక్కొని అయితే చెప్తాను. సో ఇవన్నీ పొళ్ళు ఇట్లా నీట్గా ఒక్కొక్క చెట్టుకి మొత్తం పరుస్తుందన్నమాట. పరిచిన తర్వాత మళ్ళీ ఎలాగో ఈవినింగ్ మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు మొత్తం ఉన్న శాండ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా చెట్లకంతా పట్టినట్లు ఉంటుంది. అండ్ దానివల్ల హెల్తీగా మంచిగా గ్రోత్ ఉంటుంది. అండ్ తర్వాత ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా కూడా బాగా రావడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఇవంతా ప్రొసీజర్ యూజ్ చేస్తూ ఉంటాం మేము.
లిటరల్లీ మొత్తం సపోటా చెట్టు అయినా కూడా లేకపోతే మ్యాంగో ట్రీ అయినా బనానా ట్రీ అయినా ప్రతిదీ మేము చిన్నగా అంటే లైక్ సీడ్ స్టేజ్ చిన్న చిన్న ప్లాంట్ స్టేజ్ నుంచి మేము నాటడం స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇంత పెద్దగా రీచ్ అయిపోయినాయి. సో అందుకే మంచిగా టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాము వీటన్నిటి గురించి కూడా. అండ్ సీత కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కంప్లీట్ చేసుకొని కిచెన్కి వెళ్ళి చూస్తే అమ్మ శంఖపూలతో టీ చేసింది. అండ్ అది అవ్వగానే బిర్యానీ ప్రిపరేషన్స్ చేస్తూ ఉండింది అనమాట. సో మొత్తం చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ దట్ వాజ్ మై లాస్ట్ డే ఇన్ హోమ్. సో అందుకే అమ్మ ఐషు కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉండింది. రసం చేసింది, బిర్యానీ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మేము ఇంకా బడ్డీ కోసం ఫుడ్ పెట్టాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ వంట ఇంట్లో అయిపోయింది అంటే ఖచ్చితంగా ఫస్ట్ బడ్డీకే పెట్టాలి. అండ్ బడ్డీకి మేము తినే ఫుడ్ అయితే చాలా వరకు పెట్టము. అంటే రిలేటబుల్గానే ఉంటుంది కానీ మేము తినే బిర్యానీలు అలాంటివన్నీ పెట్టాము. ఎక్కువ ఆయిలీ ఫుడ్ అదంతా పెట్టాము. చాలా వాడికి బాయిల్ చేసినవి, కొంచెం టర్మరిక్ యాడ్ చేసినవి అలాంటివి పెడతా ఉంటాం అనమాట. ఇప్పుడు వాడిని ఎవరు డిస్టర్బ్ చేయదు. వాడికి డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాడు, అది వేరే విషయం. పెరుగన్నం అయితే నీ మీదకి వస్తుంది. చికెన్ అన్నం కాబట్టి ఇప్పుడు అవన్నీ పట్టించుకోదా చూస్తాను నేను. ఏం లేదు, తిను తిను, ఎవరు నేనేం డిస్టర్బ్ చేయడం లేదు. తింటుందిలే, స్పీడప్ చేశాడు ప్రాసెస్ని. ఇక్కడ మన బడ్డీగాడి ఫుడ్ ఏంటి అంటే చికెన్ పీసెస్ ఉంటాయి కదా, చికెన్ పీసెస్ని నీట్గా టర్మరిక్లో అండ్ వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేస్తారనమాట. అండ్ అది అవ్వగానే కొంచెం ఫిష్ ఆయిల్ యాడ్ చేసేసి రైస్లో మొత్తం కలిపేసి పెట్టేయడం అనమాట. అది మన బడ్డీగాడి ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్. అండ్ ఇక్కడ చూస్తే అమ్మ బిర్యానీ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసింది అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. యాక్చువల్లీ ఈసారి అమ్మ కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తూ ఉంది, ఎందుకంటే నేను హాస్టల్ తీసుకెళ్దాం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి అంటే ఏమైనా నైట్ ఉంటుందేమో బిర్యానీ అన్న ఉద్దేశంతో సరేలే ఒకసారి తీసుకెళ్తే బెటరే కదా, ట్రై చేద్దాము అని అనుకున్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలామంది బిర్యానీస్ని పార్సల్ తీసుకొని అంటే పంపిస్తారు. సో అందుకని చెప్పి ఓకే ఉంటాయేమోలే అని అనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే నేను నా డైలీ ఇంటేక్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట తినడము. ఈసారి అమ్మ అన్ని పప్పులు, తర్వాత డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్ అన్నీ యాడ్ చేసింది దీంట్లో. అండ్ సపరేట్గా ఆల్మండ్స్ని కూడా సోక్ చేసి పెట్టింది అనమాట. ఎవ్రీడే ఓవర్ నైట్ పెడుతుంది అండ్ మార్నింగ్ లేవగానే ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూస్ చేసుకొని తింటూ ఉంటాము. సో ఇంకా నేను వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే దట్ వాజ్ మై లాస్ట్ డే కదా, సో అందుకని చెప్పేసి నేను మొత్తం సర్దుకోవాలి లగేజ్ అంతా. నేను అసలు ఏం లగేజ్ కానీ ఏది ప్యాక్ చేయలేదు, అంతా లాస్ట్ మినిట్ వరకు ఉంచుకున్నాను ఈసారి మాత్రము. సో గాయ్స్, దిస్ ఇస్ ద బిర్యానీ అండ్ దిస్ ఇస్ చికెన్ బిర్యానీ. నేను ఇప్పుడు దీని దగ్గరికి వెళ్తే అని వేడిగా వస్తుంది. సో మనం ఇలా కూడా టచ్ చేయకూడదు, నా చెయ్యి కాలుతుంది. సో నేను అందుకే, పైగా నాకు చాలా దుడికి ఎక్కువ, సో అందుకే నేను ఎక్కువ తగలాలని అనుకోవడం లేదు. యా బిర్యానీ. సో ఇంకా ప్యాకేజ్ మొత్తం అంతా సర్దుకున్నాను, సూట్ కేసెస్ అవి ఇవి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే అమ్మ మటన్ కీమా చేస్తూ ఉంది, అంటే మటన్ కీమా బాల్స్ చాలా బాగా చేస్తుంది మా అమ్మ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మటన్ కీమా బాల్స్ నేను హాస్టల్ కూడా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను, అంటే ఐషు కోసం మా చెల్లి కోసం తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. సో అందుకు ప్రస్తుతానికి నేను తినడానికి అని చెప్పేసి కొన్ని వేయించుతూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మా అమ్మ చేసినవన్నీ ఫుడ్ అంతా చూపిస్తూ ఉన్నాను. వేడివేడిగా రసం చేసింది అండ్ ఆల్సో మిరియాల రసం చాలా బాగుంటుంది, సూపర్గా వేస్తుంది మా అమ్మ రసం మాత్రం. అంటే అన్నీ బాగా చేస్తుంది బట్ రసం చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడేమో ఇంకా గోంగూర, తర్వాత రైతా, అన్నీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది కంప్లీట్గా. ఇంకా మొత్తం తినేసి సర్దుకోవడం మాత్రమే బ్యాలెన్స్. బిర్యానీ అన్బాక్స్ చేస్తున్నాం మనం. చాలా బాగుంటుంది గాయస్ మా అమ్మ చేస్తే బిర్యానీ. అట్లేంలా, నువ్వు చేస్తే అది ఆ టేస్ట్, ఇక్కడ నేనున్నా హాయ్, ఆ టేస్టే వేరప్ప. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు మా బిర్యానీ చేయడం? ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ జరుగుతూ ఉంది, అంటే బిర్యానీ అయిపోయింది. ఇక్కడేమో మటన్ కీమా వేగుతూ ఉన్నాం. నా లాస్ట్ డే ఆఫ్ స్టేయింగ్ ఇన్ మై హోమ్ ఇలా అవుతుంది విత్ గుడ్ ఫుడ్.
గోంగూర. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి హ్యాపీగా నేను మొత్తం సర్దుకున్నాను అనమాట, ఏమేమైతే కావాలో అవన్నీ. ప్యాకేజెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను నా హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. అండ్ అది అవ్వగానే అమ్మతో ఆయిల్ పెట్టించుకుంటున్నాను. చాలా టయర్డ్ అయిపోయినాను అనమాట, ఎందుకంటే మొత్తం లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకున్నాను. నార్మల్గా అయితే ముందే కొంచెం కొంచెం సర్దుకుంటూ ఉంటాను, కానీ ఈసారి ఎందుకో సడన్గా ప్లాన్ అయిపోయింది వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో అందుకే ఇంకా ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాను. సో గైస్, నేనైతే హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకున్నా, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇంకా హెయిర్ని ఏమంటారు జస్ట్ అల్లుకొని బస్ ఎక్కేస్తా, హ్యాపీగా పడుకుంటా. మార్నింగ్ లేసేసరికి హెయిర్ కూడా మంచిగా నరిష్ అయిపోతుంది. హెయిర్ వాష్ చేస్తే హెయిర్ కేర్ కూడా అయిపోయినట్లు ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మా చెల్లి కోసము మా అమ్మ మటన్ కీమా చేస్తుంది అనమాట. అంటే నేను ఆల్రెడీ తిన్నా కదా మధ్యాహ్నం, సో మా చెల్లికి కూడా కావాలి కదా, అందుకే ఇంకెట్లా ఈరోజు పోతున్నా. అదే మటన్ కీమా బాల్స్ చేస్తుంది. సో నేను తిన్నా కదా మధ్యాహ్నం, అంటే మేము మధ్యాహ్నం తిన్నాం కదా, ఇంకెలాగో నేను కూడా ఈరోజు వెళ్ళిపోతున్నా కాబట్టి ఇంటికి, అంటే హాస్టల్కి. సో దానికోసం అని చెప్పి ఇంకా మా చెల్లి కూడా తీసుకుపోతే బెటర్ కదా అని బిర్యానీ అండ్ మటన్ కీమా బాల్స్ 2 తీసుకెళ్తున్నా. ప్యాకేజ్ విషయంలో ఒక పెద్ద డిజాస్టర్ అయింది, అది మీకు కొంతసేపట్లో తెలుస్తుంది. ప్రాసెస్ ఏంది అంటే మా అమ్మ వంట చేయడం కాదు, ప్యాక్ చేయడం కాదు, అదంతా కాదు, నేను తీసుకుపోవడము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకదాన్నే ఇక్కడ నుంచి మళ్ళీ చందాపురం నుంచి మళ్ళీ మోసుకొని పోవాలి నేను. ఓ మై గాడ్, లాంగ్ ప్రాసెస్, బట్ ఇట్స్ ఓకే. మా చెల్లి ఆనందంకి నేను ఏదైనా చేస్తా. అమ్మాయి ఫేస్లో చికెన్ బిర్యానీ, చికెన్ కాదు మటన్ కీమా అక్క, సూపర్ అక్క అంటది. సో ఖర్చుకుంటుంది. సో అంటే అమ్మాయికి అంత ఇష్టం అనమాట కీమా బాల్స్ అంటే. అంతే గైస్, ఇంకైతే నేను కొంతసేపు అలా చిల్ అవుతున్నా అనమాట. బాయ్ అవుతున్నా గైస్, బాయ్. ఇస్ దట్ యూ? ఓకే. హాయ్. యాక్చువల్లీ ఏంటి అంటే ఫుడ్తో పాటు తన కోసం ల్యాప్టాప్ కూడా కొన్నామన్నమాట. ఏమైంది అంటే ముందు తను ఫస్ట్ కాలేజ్కి వచ్చేటప్పుడు నార్మల్ తన ఓల్డ్ ల్యాప్టాప్తో వచ్చింది. అండ్ తనకి ఇంకా ఎలాగో కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ కూడా కావాలి అంటే ఇంకా సరే అని చెప్పేసి అది కూడా కొనుక్కొని ఇలా ప్యాక్ చేసి తీసుకొని వచ్చాను. అండ్ తనైతే చాలా హ్యాపీయా. అండ్ నీకోసం ఇంకా స్పెషల్స్ ఏంటి అంటే we have mutton keema and we have biryani and నీకోసం నీకు ఇష్టమైనటువంటి చిప్స్ కూడా. మా అమ్మ ఎంత మంచిదంటే ఐషు పొమోగ్రానైట్స్ ఒలుచుకోలేదని చెప్పి పొమోగ్రానైట్స్ని కూడా ఒలిచిచ్చింది. తర్వాత దీంట్లో వచ్చి గోంగూర ఉందన్నమాట, ఎందుకంటే ఐషు ఫేవరెట్ గోంగూర. హాయ్, గుడ్ మార్నింగ్. నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాను కదా ఒక డిజాస్టర్ అయింది అని చెప్పేసి. ఏంటి అంటే ఎనీ గెసెస్? నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ హ్యావ్ గెస్డ్ ఇట్, ఎందుకంటే బిర్యానీ 7 to 8 hours ఉండదు. సో అదేమైపోయిందంటే రాగానే చెడిపోయింది, మేము అసలు చూసుకోలేదు. అండ్ ఆల్సో మోస్ట్లీ ఉండదు అని చెప్పి మా అమ్మ చెప్తానే ఉండింది, ఎందుకంటే బిర్యానీ క్లోజ్డ్లో అంటే చాలా కష్టము అని. బట్ మేమే వినలేదు. లేదమ్మా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పాము. ఇంకా పాప మా అమ్మ కూడా కష్టపడి ప్రిపేర్ చేసింది, చాలా బాధ వేసింది, అసలు తినలేకపోయింది మా చెల్లి అని చెప్పి. బట్ ఇంకేం చేస్తాము. బట్ మటన్ కీమా బాల్స్ అయితే ఉండినాయి, హ్యాపీగా తనైతే అవి తినేసింది. అండ్ తనకు గోంగూర కూడా ఇష్టం కాబట్టి గోంగూర కూడా తినింది అనమాట అన్నంలోకి. ఫుల్గా టైర్డ్ అయిపోయినాను అనమాట జర్నీ చేసి, అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వెళ్ళి పడుకున్నాను. అండ్ మా చెల్లి క్లాసెస్ ఉన్నాయన్నమాట till 2:30. సో 2:30కి వచ్చేసి మేమిద్దరం లంచ్ చేసేసాము. సో అది మాత్రమే ఫిల్మ్ చేసాం, మిగతా అదేం చేయలేదు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్లీ ఏంటి అంటే ఏం జరిగింది అంటే మీకు ఇక్కడ అంతా చూస్తే బుక్స్ కనిపిస్తా, బుక్స్ అండ్ ఇక్కడేమో ప్యాడ్ ఉంది, లాంగ్ ప్యాడ్. అండ్ బికాజ్ నాకు డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఉందన్నమాట. లైక్ డే ఆఫ్టర్ టుమారో నుంచి నా సెమిస్టర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ఇంటి నుంచి అంత హడావిడిగా రావడం కూడా.
ఇంట్లో ఉంటే ఎట్లానో అంత ప్రిపేర్ ఏం చేయం కదా. సో ఇక్కడికి వస్తే కనీసం యూనో అందరినీ చూసి మూడ్ వస్తుంది చదువుకోవాలి ఇది అని చెప్పేసి. సో అందుకే ఇంటి నుంచి హాస్టల్కి అయితే వచ్చేసాను. 2 bags అండ్ ఒక సూట్ కేస్ మోస్తా ఉన్నాను. సో ఐ కుడెంట్ ఫిల్మ్, ఐ కుడెంట్ వ్లాగ్ ఎనీథింగ్ వైల్ ట్రావెలింగ్. ఏముంటుంది ట్రావెలింగ్లో, జస్ట్ బస్లో వచ్చేసా. సో దాట్ వాజ్ ద థింగ్. అండ్ వచ్చిన తర్వాత నుంచి వి ఏట్ అండ్ బై ది వే బిర్యానీ అయితే చెడిపోయింది. యూనో యాక్చువల్లీ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ షాట్, ఓకేనా. ఏమైనా ఉంటుందేమో బిర్యానీ అని చెప్పేసి తీసుకొని వచ్చాము. బట్ యూనో మొత్తం బిర్యానీ అంతా స్పాయిల్ అయిపోయింది, అంటే అంతా చెడిపోయింది, బంకగా అయిపోయింది. సో వీ కుడెంట్ ఈట్. అండ్ చాలా బాధేసింది అనమాట. అంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొని వచ్చాను, అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి. అండ్ బట్ ఎనీవే మేమైతే మటన్ కీమా అయితే తిన్నాము. అంటే ఐషు అయితే మటన్ కీమా తినింది. అండ్ షీ ఈవెన్ ఎయిట్ పొమోగ్రానైట్స్, ఎందుకంటే పొమోగ్రానైట్స్ మా అమ్మ ఒలిచింది కదా. సో పొమోగ్రానైట్స్ కూడా తినిందనమాట. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్, టెల్ మీ ఈవెన్ ఇఫ్ యూ గైస్ ఆర్ లైక్ దాట్. నాకైతే యూనో ఐ కెన్ లిటరలీ స్టడీ ఎనీ ప్రాబ్లమ్స్. మీరు ప్రాబ్లమ్స్ చెయ్యి చదువుకో అంటే ఎంత మంచిగానే చేస్తా, చదువుకుంటా. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ప్రాబ్లమ్స్. బట్ ఐమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ అంటే నచ్చదు. బట్ దెన్ ఐ కెన్ వర్క్ ఆన్ ప్రాబ్లమ్స్, ఓకేనా, బికాజ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. థియరీ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు అసలు థియరీ నచ్చదు. టు స్టడీ ఇన్ సచ్ ఎ వే దట్ వాట్ ఎవర్ దే టాట్, అంటే వాళ్ళు ఏమైతే చెప్పారో అదే మేము రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. లైక్ చెప్పారంటే ఎక్స్ప్లెయిన్ చేశారని కాదు, వాళ్ళు ఏవైతే పీడిఎఫ్స్ ఇచ్చింటారో సేమ్ దాంట్లో ఉన్నట్టే రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ డే ఆఫ్టర్ టుమారో మాకు ఉన్నది కూడా అలాంటిదే. మేము ఇంకా మొత్తం దాంట్లో ఏముందో ఎగ్జాక్ట్గా అదే చదువుకొని రాయాలి. అండ్ నాకు అట్లా చదవడం అంటే అస్సలు నా వల్ల కాదు. ప్రాబ్లమ్స్ చేస్తా, బట్ థియరీ నాకు అసలు కొంచెం మెంటల్ వస్తుంది. బట్ ఎనీ హౌ ఈరోజైతే కొంచెం చదివా అనమాట దానికి సంబంధించింది. సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ. అందుకే వ్లాగ్ చేస్తాను. లేకపోతే అసలు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయేదాకా అసలు నేను తీసేదానే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ లైక్ యూనో ద మోస్ట్ ట్రిగరింగ్ ఎగ్జామ్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ ఎగ్జామ్కి కొంచెం ఎట్లా జరుగుతుంది అని టెన్షన్ ఉందంతే. దాని తర్వాత మిగతా ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసేస్తా. ఐ నో దాట్. బట్ ది ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ థియరీ. ఒక ప్రాబ్లం కూడా లేదు, మొత్తం థియరీనే అనమాట. అండ్ దట్ టు థియరీలో ఏంటంటే ఐఎమ్ టూ లేజీ టు రైట్ మచ్, ఓకేనా. ఎక్కువ రాయడానికి నాకు చాలా బద్ధకం. అండ్ దట్ ప్రొఫెసర్ వాంట్స్ అస్ టు రైట్ మోర్, ఓకే. సో కంప్లీట్ ఆపోజిషన్లో ఉంది నాకైతే. బట్ ఎనీ హౌ ఐ విల్ ట్రై టు రైట్ మై లెవెల్ బెస్ట్. సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా కూర్చొని ఐ స్టడీడ్ ఆల్ డే లాంగ్. అండ్ రేపు కూడా ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఉంది, కానీ నేను ఈరోజు మొత్తం కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యి కూర్చున్నాను అనమాట. అండ్ ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఐఎమ్ దట్ పర్సన్ హూ రియలీ లైక్స్ టు స్టడీ 2 days or 3 days బిఫోర్ ఎగ్జామ్, సో దట్ ఐల్ బీ ఆల్ ప్రిపేర్డ్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్. ఎందుకంటే ముందు రోజు అయితే కొంచెం చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది కదా, ప్రిపేర్ అయ్యామా లేదా అది ఇది అని చెప్పేసి. ఆల్రెడీ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ ప్రిపరేషన్ది కూడా స్ట్రెస్ ఉంటే ఇంకా అసలు నా వల్ల అవ్వదు. సో అందుకే ముందే చదువుకుంటూ ఉన్నాను అనమాట. అందుకే ఇంటి నుంచి రావడం కూడా అంత త్వరగా. అండ్ ఆల్సో ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో నాకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ ఐ రియలీ రోట్ ఆల్ మై ఎగ్జామ్స్ వెరీ వెల్. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంటి నుంచే ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను. అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ మై ట్రావెలింగ్ వ్లాగ్, నాది అండ్ మా చెల్లిది. ఇద్దరము ఆల్రెడీ ఇంటికి వచ్చేసాం కాబట్టి. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు షో యూ గైస్ అబౌట్ దట్ వ్లాగ్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి ఫర్ మోర్ వీడియోస్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ యూ విల్ బీ notified. And thank you guys, thank you so much for watching, and I will see you in the next vlog. Bye.